అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు విద్యా సంస్థల్లో కొత్త మార్పు అయితే వచ్చింది. అది ఏది ఎందుకు అని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యా సంస్థలలో ఈగల్ క్లబ్లు, మారక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహనకు ఏర్పాట్లు. ఈనాడు అమరావతి. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో మారక ద్రవ్యాల వ్యతిరేక క్లబ్లు ఈగల్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మారక ద్రవ్యాల వినియోగంలో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఒక్కో క్లబ్లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి మొత్తం 10 మంది సభ్యులుగా ఉంటారని, క్లబ్ల పదవీ కాలం ఏడాది పాటు ఉంటుందని తెలిపింది. ఇవి విద్యా సంస్థలలో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చూడడం, వాటి వల్ల కలిగే ఇబ్బందులపై సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తాయని చెప్పింది. నేటి కాలంలో చిన్న పిల్లలే వ్యసనాలకు బానిసలవుతున్నారు. దాని వలన వాళ్ళకి ఎటువంటి ప్రభావం అనేది పడుతుంది వాళ్ళ జీవితం మీద అనేది ఈ కౌన్సిలింగ్లో మీకు తెలుస్తుంది నాన్న. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేసి ధన్యవాదాలు.